హాయ్ డిఎస్ఏ ఆస్పిరెంట్స్. ఈరోజు మనము జనవరి 24, 2019 మార్నింగ్ సెషన్లో జరిగిన టెట్కమ్ టీఆర్టీలోని మ్యాథ్స్ బిట్స్ నేర్చుకుంటున్నాం. ప్రతి బిట్ ఇంపార్టెంట్ కదా, ఏ ఒక్క బిట్ని వదలడానికి వీల్లేదు. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, వీడియోని లైక్ చేయండి, ఓకేనా. నెక్స్ట్, ఒక వ్యక్తి ఒక సైకిల్ని 1400 కొని అమ్మడం ద్వారా 15% నష్టం పొందిన ఆ సైకిల్ అమ్మిన విల ఎంత అన్నారు. ఇక్కడ ఇది నష్ట శాతం కదా, నష్ట శాతంకి ఫార్ములా ఏమి అంటే నష్ట శాతం ఈక్వల్ టు నష్టం ఎప్పుడు వస్తుంది, కొన్న విల ఎక్కువగా ఉండి అమ్మిన విల తక్కువైతే. సో కొన్న విల మైనస్ అమ్మిన విల, ఇది వచ్చే నష్టము బై కొన్న విల ఇంటూ 100. ఇందులో నుంచి మనకి ఇచ్చిన వాల్యూస్ని ప్రతిక్షేపించుకొని మనం అమ్మిన విలని కనుక్కోవాల్సి ఉంటుంది, ఓకేనా. నష్ట శాతం వచ్చి 15 ఈక్వల్ టు కొన్న విల 1400 కదా, 1400 మైనస్ అమ్మిన విల తెలియదు బై కొన్న విల 1400 ఇంటూ 100 కదా. ఇక్కడ బాగిచ్చే 1400ని ఇటువైపు పంపిస్తే అది 15ని గుణిస్తుంది, ఓకేనా. ఇక్కడ ఉండే 15ని ఇక్కడ గుణించే 100ని ఇటువైపు పంపిస్తే భాగిస్తుంది. ఇంకా రైట్ సైడ్ ఏం మిగిలింది, 1400 మైనస్ అమ్మిన విల మిగిలింది అనమాట. ఇప్పుడు మనము దీన్ని సింప్లిఫై చేసి ఇది రైట్ సైడ్ పంపించి అమ్మిన విల లెఫ్ట్ సైడ్ తెచ్చుకున్నామంటే తర్వాత ఈ 1400లో నుంచి ఇక్కడ వచ్చిన వాల్యూని తీసేస్తే మనకు కావాల్సిన అమ్మిన విల వస్తుంది. ఇక్కడ చూడండి 2 జీరోలు, ఇక్కడ 2 జీరోలు క్యాన్సిల్ అయింది. 15 ఇంటూ 14 ఇవి రెండు గుణించామంటే 210 వస్తుంది, ఓకేనా. ఇప్పుడు దీన్ని అటువైపు పంపించామనుకోండి, ఇది ప్లస్లో ఉంది, అటువైపు పోతే మైనస్ అవుతుంది. ఇది అమ్మిన విల లెఫ్ట్ సైడ్కి వచ్చింది అనుకోండి, అమ్మిన విల ఈక్వల్ టు 1400 మైనస్ 210. 1400లో నుంచి 210 తీసేస్తాం అనుకోండి, 9 1 1 1190. ఎక్కడ ఉంది చూడండి, థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ చూడండి, 2000 రూపాయల పైన 2 సంవత్సరాల్లో 8% వడ్డీ రేటు చొప్పున అయ్యే చక్రవడ్డీ మరియు బారు వడ్డీల తేడా. ఇక్కడ మనం చక్రవడ్డీ కనుక్కోవాలి, బారు వడ్డీ కనుక్కోవాలి. తేడా అంటే ఏమి తీసేయాలి, చక్రవడ్డీ నుంచి బారు వడ్డీని. ఇక్కడ ఇది వచ్చి మనకి ఏమొస్తుందంటే పి అసలు, ఇక్కడ 2 సంవత్సరాలు అనేది టీ, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6. దీన్ని ఈజీగా మనము బారు వడ్డీ కనుక్కోవచ్చు. I ఈక్వల్ టు PTR/100 ఇందులో ప్రతిక్షేపించుకొని మళ్ళీ చేద్దాం. ఇప్పుడు చక్రవడ్డీకి ఫార్ములా ఏమి అంటే P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ మళ్ళీ P అనమాట. ఇది సూత్రం. ఇందులో జాగ్రత్తగా ప్రతిక్షేపించుకొని క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ P వచ్చి 2000 కదా, 2000. ఇక్కడ వచ్చి లోపల 1, R అంటే ఇక్కడ 8 ఉంది కదా, సో ఇక్కడ 8. ఇది 100, 1 100 ప్లస్ 8 108 కదా, 108 బై 100. n అంటే ఇక్కడ టైం, ఇక్కడ 2 మళ్ళీ మైనస్ 2000. ఇక్కడ చూడండి 2000 కదా, ఇక్కడ 2000 ఈ 108/100 ఉంది చూసారా, దాన్ని 2 సార్లు వేసుకోవాలి. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 2 సార్లు వేసుకొని సింప్లిఫై చేద్దాం, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నా, మళ్ళీ ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0. ఇప్పుడు హారంలో 10 ఉంది, ఇక్కడ 2 1 2 5. ఇప్పుడు హారంలో 5 మాత్రం మిగిలింది ఇక్కడ. ఇప్పుడు 108 ఇంటూ 108 ఇది లవంలో మిగిలింది. ఈ 2 మల్టిపుల్ చేసామంటే మనకి 11,664 వస్తుంది. 11,664 ఇది ఎక్కడ లవంలో, హారంలో 5 ఉంది, మళ్ళీ ఇక్కడ 2000 ఉంది కదా. ఇప్పుడు దీనికి కూడా హారంలో 5 రావాలంటే 5తో గుణించుకొని 5తో భాగించుకోవాలి, ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని సింప్లిఫై చేస్తాం, ఓకేనా. ఇక్కడ చూడండి
11,664 ఇక్కడ ఉండేది మైనస్ ఇక్కడ 2000 ఇంటూ 5 అంటే 2 5ల 10 10,000 వస్తుంది ఇక్కడ 10,000 బై 5 ఇప్పుడు 11,664లో నుంచి 10,000 తీసేస్తామనుకోండి మనకి ఏం మిగులుతుందంటే ఇక్కడ వేస్తాను 1664 మిగులుతుంది బై హారంలో 5 ఇది ఓకే. ఇప్పుడు ఈ విలువ నుంచి మనము బారు వడ్డీని తీసేయాలి కదా. సో ఈ బారు వడ్డీ కూడా కనుక్కుందాం. చూడండి ఇక్కడ పి అంటే 2000 కదా, 2000 ఇంకొక 0 వస్తుంది. టీ అంటే 2, ఆర్ అంటే 8 బై 100 కదా. ఇక్కడ హారంలో 2 సున్నాలు, లవంలో 2 సున్నాలు పోతే 2 2 4, 4 432 ఇది ఒక 0 అంటే 320 వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఈ చక్రవడ్డీలో తీసేయాలి కదా మైనస్ 320. ఇప్పుడు దీన్ని కూడా 5తో భాగించి 5తో గుణించామనుకోండి దాని విలువ మారదు ఓకేనా. 320 ఇంటూ 5 చేస్తామంటే పక్కన చేస్తా ఇక్కడ వచ్చి మనకి 1664 మైనస్ ఈ 320 ఇంటూ 5 అంటే 5 0 0 5 2 10 5 3 15 16 అంటే 1600 వచ్చింది బై రెండిటికి కలిపి 5 ఉంది కదా 5 1664లో 1600 పోతే ఇంకెంత మిగులుతుంది 64/5 మిగులుతుంది. అంటే 64ని 5తో భాగిస్తాను ఓకేనా. 5 ఒకట్ల 5 పోతే 1 మిగిలింది 4 కింద తెచ్చుకుంటాం. 5 2 10 కదా మళ్ళీ 4 మిగిలింది ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుంటే 5 8 40 40లో 40 పోతే 0. ఇక్కడ మనకి భాగఫలం ఎంత వచ్చింది ఇంత వచ్చింది. అంటే ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ చూడండి 4th ఆప్షన్లో 12.8 వచ్చింది. ఇక్కడ మనకి ఇక్కడ 0 ఉంది అంటే 0 ఉన్నా లేకపోయినా పాయింట్ తర్వాత దానికి వాల్యూ లేదు కదా. సో 12.80 అర్థమైంది కదా. సిఐ ఈక్వల్ టు పి ఇంటూ 1 + r/100 ఇది వచ్చి చక్రవడ్డీ ఇది బారవడ్డీ. ఇక్కడ తేడా అన్నారు కాబట్టి చక్రవడ్డీ కనుక్కొని మళ్ళీ బారవడ్డీ కనుక్కొని దాన్ని సబ్ట్రాక్ట్ చేసినామంటే మనకి 4th ఆప్షన్ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూసారంటే 35 56 91 భాగించగా 7 శేషం వచ్చు అతి చిన్న సంఖ్య ఏంటి అన్నారు. ఇక్కడ ఏం లేదు ఈ మూడిటి యొక్క ఎల్సిఎం కనుక్కొని 7 శేషం అంటే మిగిలిపోయింది కదా దీని యొక్క కసాగుకి ఈ 7ని కలుపుకుంటే చాలు అంతే మనకు కావాల్సిన ఆన్సరు. ఇప్పుడు వీటి యొక్క కసాగు ఎట్లా అంటే 35 56 91 దీన్ని 7తో భాగించామంటే 7 5 35 7 8 56 ఇక్కడ వచ్చి 7 1 7 3 అంటే 13 91 వస్తుంది కదా అంతే. ఇంక ఇది దేంతో కూడా పోదు. ఇప్పుడు ఈ మొత్తాన్ని గుణించుకుంటే మనకు కావాల్సిన కసాగు వస్తుంది. 7 5 35 13 8 104 కదా. ఈ మొత్తాన్ని గుణించామంటే మనకి 3640 వస్తుంది. ఇక్కడ 7 మిగిలింది అన్నారు కదా శేషము. ఈ 7ని దీనికి కలిపామంటే అంతే 7 4 6 3 3647 సెకండ్ వన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఉండే వాటిని ఆరోహణ క్రమంలో రాస్తే కింద ఉండేది ఏంటి అన్నారు. ఇక్కడ 3/8 వాల్యూ ఇక్కడ చేస్తాను. 3ని 8తో భాగిస్తాను ఓకేనా. 3 అనేది 8 కంటే చిన్నది కాబట్టి పాయింట్ పెట్టుకొని ఇక్కడ 3 పక్కన 0 పెట్టుకుంటాం. 8 3 24 కదా 30 46 ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0 8 7 56 8 56 కదా మళ్ళీ 4 మిగిలింది ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటే 8 5 40 కదా 40లో 4 పోతే 0 అంటే దీని వాల్యూ ఎంత అంటే
0.375. తర్వాత 38% అంటే 38/100 అని. ఓకేనా? అంటే హారంలో 2 సున్నాలుంటే లవంలో ఇటువైపు 2 స్థానాలు ముందుకొస్తుంది. అంటే ఇక్కడికి 1, ఇక్కడికి 2 కాబట్టి 0.38 దీని విలువ ఇక్కడుండేదాని విలువ 0.38. ఇంక ఇవి 2 మనం ఏం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు వీటిని ఏది చిన్నదో ఆరోహణ క్రమం అంటే ఏమి? చిన్నదాని నుంచి పెద్దదానికి రాయాలి. ఇందులో ఏది చిన్నది అంటే పాయింట్ తర్వాత ఏది చిన్నదో అది చిన్నది కదా! కాబట్టి ఇదొస్తుందనమాట ఫస్ట్. ఓకేనా? అది ఇక్కడ ఎక్కడుంది చూస్తే ఇక్కడ 2 ఆప్షన్‌లో ఉంది. తర్వాత ఇది ఫస్ట్ వస్తుంది. మళ్ళీ చూడండి ఇక్కడ 0.3, 0.3, 0.3 ఉంది. ఇది వదిలేసినామనుకోండి 3 వదిలేస్తే తర్వాత నెక్స్ట్ ప్లేస్‌లో ఉండేది ఇక్కడ 0 ఉంది. ఇక్కడ 8, ఇక్కడ 7 ఉంది గదా! కాబట్టి ఈ 0 ఉండేది గదా చిన్నది. కాబట్టి సెకండ్ ప్లేస్‌లోకొస్తుంది. ఇంక ఈ రెండిట్లో ఇది 7 అనేది చిన్నది గదా! కాబట్టి ఇది 3. ఇది లాస్ట్ అనమాట. ఇది ఎక్కడుంది అంటే ఇక్కడుంది చూడండి. థర్డ్ ఆప్షన్‌లో. అర్థమైంది గదా! నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. A:B వచ్చి 5:9. B:C 4:7 ఇక్కడుండేది. అయితే A:B:C ఎంత అని అన్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇవి 2 కూడా B'లు గదా! ఇవి 2 B'లు గదా! కాబట్టి ఈ 2 కూడా B'నే. ఇప్పుడు ఇవి 2 ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ రెండిటిని 4తో గుణించుకోవాలి. ఈ రెండిటిని 9తో గుణించుకోవాలి. అప్పుడు ఇది ఎంతొస్తుందో చూడండి. దీన్ని 4తో గుణించామనుకోండి దీన్ని 4 5లు 20 గదా! సో, 20:4 9 36. ఇక్కడ ఈ మొత్తాన్ని 9తో కదా గుణించాలి. 4 9 36 7 9 63. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 20. బి వాల్యూ 2 36 కదా! 36. సి వాల్యూ వచ్చి 63. ఇది ఎక్కడుందో చూడండి. ఫోర్త్ ఆప్షన్‌లో ఉంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. ఒక వ్యక్తి జీతంలో 10% తగ్గించారు. అతను మరలా ముందు తీసుకున్న జీతంకు రావడానికి పెంచవలసినది శాతంలో ఎంత అని అన్నారు. 10% తగ్గించారంటే 100లో 10 తగ్గిస్తే 90 అయింది. ఇప్పుడు అతను మరలా ముందున్న జీతాన్ని అంటే 100కి చేరుకోవడానికి ఈ 90కి ఎంత శాతం కలిపితే 100 అవుతుంది అనేది చెప్పారు. అంటే 90లో X శాతం. X శాతం అంటే X/100 ఇంత గాని కలిపితే అది 100 అవుతుందనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని అలానే పెట్టుకొని ఈ 90ని అటువైపు పంపించామనుకోండి 100 ఇదొచ్చి -90 అవుతుంది. దీని వాల్యూ 10 అవుతుందనమాట. ఇటువైపు రైట్ సైడ్ ఉండేది. ఇక్కడ లవహారంలో 0 పోతే 9/10 మిగిలింది. మనకి X వాల్యూ కావాలి కాబట్టి X అలానే పెట్టి ఈ 9/10ని అటువైపు పంపించామనుకోండి 10/9 అవుతుంది. 10 10ల 100 గదా! 100ని 9తో భాగించామనుకోండి మనం ఎంత కలపాలి అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇక్కడ 9తో భాగిస్తున్నా. 9 1ల 9, 10లో 9 పోతే 1 ఈ 0ని కిందకి తెచ్చుకుంటాం. 9 1ల 9 మళ్ళీ ఇక్కడ 1 మిగిలింది. అంటే 11/9% అని. అది ఎక్కడుంది చూడండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్‌లో ఉంది గదా! 11/9 ఇది. నెక్స్ట్ బిట్ చూడండి. ఇక్కడ ఒక్క నంబర్ అంటే 1 క్యూబ్ రాశారు. 1 క్యూబ్ అన్నా 1 ఇంటూ 1 ఇంటూ 1 ఒకటే వస్తుంది. ఒకటొకటిలో ఒకటి, ఒకటొకటిలో ఒకటి. ఇక్కడ 3, 5, 2 కలుపుకుంటే 8 వచ్చింది గదా! ఈ 8ని 2 క్యూబ్ రాస్తాం. చూడండి. 2 4ల 2 2ల 1 2 3 2 క్యూబ్ అని రాస్తాం. ఇక్కడ 1 2 3 నంబర్‌లు ఉంది కాబట్టి 3 క్యూబ్. ఈ మొత్తం కలిపితే కూడా 27 వస్తుంది. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేసి దీని వాల్యూ కనుక్కోండి అన్నారు. ఇక్కడ ఒక నంబర్ ఉంటే 1 క్యూబ్. ఇక్కడ 1 2 ఉంది కాబట్టి 2 క్యూబ్. ఈడ 1 2 3 నంబర్‌లు ఉంది కాబట్టి 3 క్యూబ్. ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని క్యూబ్ వేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ 43 ఉంది.
43, 45 అన్నీ ఏమివి బేస్ సంఖ్యలు కదా! 47, 49, 51, 53 లాస్ట్ 55. మొత్తం ఎన్ని నంబర్లున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 నంబర్లు ఉంది కాబట్టి 7 క్యూబ్. సెకండ్ ఆప్షన్. అర్థమైంది కదా! కొంచెం అబ్జర్వ్ చేస్తే క్వెషన్‌లోనే ఉంది ఆన్సర్. ఇక్కడ 50 నుండి 125 వరకు గల 5చే భాగించబడే సంఖ్యల మొత్తం ఎంత అని అన్నారు. 5తో భాగించాలంటే 1ల స్థానంలో 5 గాని, 0 గాని ఉండాలి కదా! ఇక్కడ చూడండి 50 ఉంది. నెక్స్ట్ 55 అనేది 5తో భాగిస్తుంది. 60, 65, 70, 75, 80, 85 ఆ విధంగా 125 వరకు రాస్తాను. 90, 95, 100, 105, 110, 115, 120, 125. ఇప్పుడు మొత్తం ఇవి ఎన్ని నంబర్‌లో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 మొత్తం 16 నంబర్లు. ఇక్కడ వీళ్ళేం చెప్పారు? ఈ మొత్తం ఎంత అని అన్నారు. ఇది ఎలా ఉందంటే ఒకదానికి మధ్యలో దీనికి 5, దీనికి 5 ఈ విధంగా 5, 5, 5 పెంచుకుంటూ వెళ్ళారనమాట. దీన్ని ఇలాంటి నంబర్స్ మొత్తాన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏమంటే SN = n/2 ఇంటూ A ప్లస్ L. అంటే ఇక్కడ n అనేది 16 అన్నమాట. టోటల్‌గా ఎన్ని నంబర్లు ఉంది? 16/2. ఇక్కడ A అనేది ఫస్ట్ నంబరు ప్లస్ L అనేది వచ్చి లాస్ట్ నంబరు 125. దీన్ని సింప్లిఫై చేస్తే చాలు. ఓకేనా? 2 1 2 8 ఇక్కడొచ్చి ఈ మొత్తాన్ని యాడ్ చేసామంటే 175. 175 ఇది ఇంటూ ఇక్కడొచ్చింది మనకేమి 8. దీన్ని సింప్లిఫై చేస్తే చాలు. 8 5 40, 7 8 56, 59, 8 1 8 ఉండండమ్మా. 8 5 40 కదా! ఇక్కడ 4 వేసుకున్నా 0. 8 56కి 4 కలిపితే 60. కాబట్టి ఇక్కడ 6, ఇక్కడ 0. ఇక్కడ 8 1 8, 8కి 6 కలిపితే 14. అంటే మనకు కావాల్సిన ఆన్సరు 14 ఫోర్త్ ఆప్షన్‌లో ఉంది. ఓకేనా? లేదు మీకు ఈ ఫార్ములా అంతా గుర్తులేదంటే ఈ మొత్తాన్ని కలుపుకోండి అంతే. వాళ్ళు అడిగింది మొత్తం కదా! ఈ మొత్తాన్ని కలుపుకుంటే ఇంతొస్తుంది. నెక్స్ట్ బిట్ చూస్తే ఇక్కడ తరగతి ఇచ్చారిక్కడ. ఇవన్నీ పౌనఃపున్యాలు. పై పౌనఃపున్య విభాజనం యొక్క మధ్యగత తరగతి ఏంటి అని అన్నారు. దీన్ని ఏం చేయాలి అంటే మధ్యగత తరగతి కనుక్కోవాలంటే ఫస్ట్ మధ్యగతం కనుక్కోవాలి ఇక్కడ. ఈ మొత్తాన్ని కలుపుకుంటే ఇది మొత్తం పౌనఃపున్యం అవుతుంది. దాన్ని బై 2 చేసామనుకోండి కరెక్ట్‌గా మధ్యలో అది ఎంతుందో మనకు తెలుస్తుంది. ఆ తర్వాత సంచిత పౌనఃపున్యం కనుక్కొని మనం కనుక్కున్న నంబర్‌కి ఏదైతే దగ్గరగా ఉంటుందో దాని యొక్క మధ్యగత తరగతిని తీసుకున్నామంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఈ మొత్తాన్ని కలుపుకొని బై 2 చేద్దాం. ఓకేనా? ఈ 2 కలిపితే 12, 27, 57, 57, 60, 75, ఒక 5, 80 వచ్చింది మొత్తం. దీన్ని బై 2 చేసామనుకోండి అంటే మధ్యలో ఎక్కడొస్తుంది అనడానికి 40. ఓకే. ఈ 40 ఇప్పుడు మనం దీని యొక్క సంచిత పౌనఃపున్యం కనుక్కున్నామనుకోండి ఈ 2 కలుపుకుంటే ఎంతొస్తుంది? 12 వస్తుంది. ఓకేనా? మళ్ళీ ఈ 2 కలుపుకున్నామనుకోండి 27 వస్తుంది. మళ్ళీ ఈ 2 కలుపుకుంటే 57. మళ్ళీ ఈ 2 కలుపుకున్నామంటే 60, 75 వస్తుంది. ఈ 2 కలుపుకుంటే 80 వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన 40 అనేది దేనికి దగ్గరగా ఉందో దాని యొక్క తరగతి తీసుకోవాలి. 27కి దగ్గరగా లేదు. దీనికి దగ్గరగానే ఉంటుందన్నమాట. ఓకేనా?
47 అనేది ఈ 27కి 57కి మధ్యలో కదా వస్తుంది 40 అనేది. సో అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుందన్నమాట. దాని యొక్క మధ్యగత తరగతి ఇది వస్తుంది. సెకండ్ ఆప్షన్. ఇక్కడ ఏం చేసామంటే మొత్తాన్ని కూడుకొని బై 2 చేసాము. తర్వాత దీన్ని సంచిత పౌనఃపున్యం కనుక్కుంటూ వచ్చాము. అది ఎక్కడ ఉంటుంది, ఏ తరగతి అంతరంలో ఉంటుందో దానికి దగ్గరగా ఉండేది మనకు కావాల్సిన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ బిట్ చూడండి. x1, x2, x3 అండ్ సో ఆన్ xn, xn అను n పరిశీలనల సగటు x వచ్చింది. ఇన్ని నంబర్లు అనమాట. x1, x2, x3 నుంచి xn వరకు ఉండే వాటి యొక్క సగటు x. ఇప్పుడు ప్రతి పరిశీలనలో p చే గుణించగా వచ్చే కొత్త సగటు ఏంటి అన్నారు. ఇప్పుడు దీంతో pని గురించి, దీంతో కూడా p, ఇది p, ఇది p ఇలా గుణించుకుంటూ వెళ్తే కొత్తదాని సగటు ఏమొస్తుంది? దీన్ని కూడా pతో గుణించాలన్నమాట. సెకండ్ ఆప్షన్. అర్థమైంది కదా. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కంటే 2 రెట్లంట. దాని చుట్టుకొలత ఇచ్చారు. అయితే దాని వైశాల్యం కనుక్కోవాలి. పొడవు ఇంటూ వెడల్పు కనుక్కోవాలి. ఓకేనా. ఇక్కడ ఒక దీర్ఘచతురస్రం ఇందులో 2 పొడవులు సమానం, 2 వెడల్పులు సమానం కదా. ఇక్కడ వీళ్ళేం చెప్పారు? వెడల్పు కంటే 2 రెట్లు పొడవు అంట. అంటే వెడల్పు x అనుకుందాం. 2 రెట్లు అంటే xకి డబుల్. ఓకే. ఇది 2x అయితే ఇది కూడా 2x కదా. ఇది x అయితే x కదా. ఇప్పుడు దీని యొక్క చుట్టుకొలత ఎంతంట? 48 అన్నాడు. అంటే ఈ మొత్తం కలుపుకుంటే 2, ఇదొక x 3, ఇదొక 2x అంటే 5, 6x అనమాట. 6x అనేది 48కి సమానం. ఇప్పుడు రెండు వైపులా 6తో భాగించామనుకోండి. 6 ఒకట్ల 6 8ల 48 కదా. సో x వాల్యూ వచ్చి 8 వచ్చింది. దీన్ని తీసుకొచ్చి ఇందులో ప్రతిక్షేపిస్తే వెడల్పు ఎంత వస్తుంది? x వాల్యూ 8. పొడవు ఎంత వస్తుంది? దీనికి డబుల్ కదా. 2 ఇంటూ x అంటే 2 16. ఇక్కడ ఏం కనుక్కోవాలి? పొడవు ఇంటూ వెడల్పు కదా కనుక్కోవాలి. లెక్కలో అడిగింది వాడు. కాబట్టి 16 ఇంటూ 8 కనుక్కుంటే సరిపోతుంది. 16 8లో ఎంత? దానిలో 48, 12, 128. థర్డ్ ఆప్షన్. వీడియోని కొంచెం ఫాస్ట్గా పెట్టుకొని చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ p వాల్యూ ఇచ్చారు, q అండ్ r వాల్యూ ఇచ్చారు. q మైనస్ r మళ్ళీ ప్లస్ p అన్నారు. క్యూలో నుంచి r తీసేసి వచ్చిన దాంట్లో నుంచి p కలపాలి. ఓకేనా. వచ్చిన దాన్ని p కలపాలి. ఇప్పుడు ఇక్కడ రాస్తాను మొత్తాన్ని. ఇక్కడ ఫస్ట్ q వాల్యూ ఏమి? ఇది కదా q వాల్యూ. ఇక్కడ రాస్తా. 10x² ప్లస్ 8xy ప్లస్ 17y². దానిలో నుంచి మైనస్ q. మైనస్ చేసేటప్పుడు దీంట్లో ప్లస్లు ఉంటే మైనస్ అవుతుంది, మైనస్లు ఉంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ 2x² ఉంది కదా. అది ప్లస్ 2x² అవుతుంది. ఇక్కడ ప్లస్ 3xy మైనస్ 3xy అవుతుంది. ఇక్కడ ప్లస్ y² మైనస్ y². తర్వాత ఏమి? ప్లస్ p అంటే ప్లస్ p. ఇది యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసేసుకోవచ్చు. ఏం గుర్తులు మారదు. 5x² మైనస్ 12xy మైనస్ 6y². ఓకే. ఇప్పుడు మొత్తానికి ఎలా రాయాలో అలా రాసేసుకున్నాం. ఇప్పుడు వీటిని సింప్లిఫై చేస్తే చాలు. ఇక్కడ 10x² ఉంది, ఇక్కడ 2x² ఉంది. మొత్తం కలిపితే 12x² కదా. మళ్ళీ ఇక్కడ 5x² ఉంది. 2లో5 17x². ఓకే. అక్కడికి అది అయిపోయింది. ఇక్కడ చూడండి xyలు ఇక్కడ 8 ఉంది. ఇక్కడ మైనస్లో ఉంది. -3. 8లో 3 పోతే 5 కదా. మళ్ళీ ఇక్కడ మైనస్లోనే ఉంది. కాబట్టి దీంట్లో 5 తీసేస్తే మైనస్ 7xy మిగిలింది. ప్లస్ ఇప్పుడు y² చూద్దాం. y²లో ఇక్కడ 17 ఉంది. ఇక్కడ మైనస్ y² 1 ఉంది. 17లో 1 పోతే 16 కదా. మళ్ళీ ఇక్కడ 6 మైనస్లో ఉంది. కాబట్టి 16లో 6 పోతే 10 కదా. 10y². ఇది ఎక్కడుందంటే 4th ఆప్షన్లో ఉంది.
లేదు మీరు Q-R కనుక్కొని ఆ తర్వాత P కలుపుకున్నా ఓకే. ఎలా అయినా సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక లోహపు దీర్ఘగణము 22 సెంటీమీటర్లు ఇంటూ 15 సెంటీమీటర్లు ఇంటూ 7.5 సెంటీమీటర్లు కొలతలను కలిగి ఉంది. దానిని కరిగించి 14 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక స్తూపం చేసిన దాని వ్యాసార్థం ఎంత అని అన్నారు. ఇక్కడ ఏమి అంటే ఇక్కడ దీర్ఘగణం ఉంది కదా, దీన్ని కరిగిస్తే స్తూపంలాగా చేశారు. అప్పుడు దీని యొక్క ఘనపరిమాణం స్తూపం యొక్క ఘనపరిమాణం సమానం అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి దీని ఘనపరిమాణము L/B/H కదా, మనకు తెలుసు. LB/H ఆల్రెడీ ఇక్కడ వాల్యూస్ ఇచ్చాడు. 22 × 15 × 7.5 ఇది వచ్చి స్తూపం యొక్క ఘనపరిమాణానికి సమానం. దాన్ని కరిగిచ్చే చేశారు కాబట్టి స్తూపం ఘనపరిమాణానికి సూత్రం ఏమంటే πr²h. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏమి ఇచ్చారు, ఎత్తు ఇచ్చారు, హెచ్ వాల్యూ ఇచ్చారు, దీని వాల్యూ. ఇప్పుడు మనము ఆర్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? ఆర్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి ఈ వాల్యూ అలానే ఉంటుంది. ఇక్కడ పై అంటే 22/7 కదా, ఆర్ మనకి తెలీదు. ఇక్కడ హెచ్ అంటే 14 వాళ్ళు ఇచ్చారు. సో 14. ఇప్పుడు R² అలానే పెట్టి ఈ వాల్యూస్ని ఎటువైపు పంపించామనుకోండి ఏమవుతుంది, ఇక్కడ చూడండి భాగిచ్చే 7 ఇటువైపు వస్తే గుణిస్తుంది. గుణించేది రైట్ అయినా లెఫ్ట్ అయినా ఒకటే కదా, ఇక్కడ వేసుకుంటా. తర్వాత ఇక్కడ గుణించే 22 ఇటువైపు వస్తే భాగిస్తుంది. తర్వాత ఇక్కడ గుణించే 14 ఇటువైపు వస్తే భాగిస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్లో ఒకే ఒక R² మిగిలింది. ఓకేనా? లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఇది ఉంది. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ 22 ఒకట్ల, 22 ఒకట్ల, ఇక్కడ 7తో 7 ఒకట్ల, 7 రెండ్ల, తర్వాత ఇక్కడ 2 ఒకట్ల, ఈ 15ని 2 14 కదా, మళ్ళీ పాయింట్ పెట్టుకొని ఒకటి మిగులుతుంది కదా, 14 పోతే 10 అవుతుంది. సో 2 5ల 10. ఇక్కడ 7.5 × 7.5 2 ఉంది, మిగతావన్నీ క్యాన్సిల్ అయిపోయింది. సో 7.5 హోల్ స్క్వేర్ = R² కదా, రెండు వైపులా ఈ స్క్వేర్లని క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు R మాత్రమే మిగిలింది. ఎంత మిగిలింది? 7.5 మిగిలింది. ఇది 4th ఆప్షన్. నెక్స్ట్ ఇది చూడండి మా, ఒక స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం ఎంత ఇచ్చారు, దాని భూ వ్యాసార్థం ఇచ్చారు, R వాల్యూ. అయితే హెచ్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి స్తూపం ఇలా కదా ఉంటుంది. దీని ప్రక్కతల వైశాల్యం అంటే ఏమి లేదు, ఇక్కడ ఉంది చూసారా, భూపరిధి × హెచ్ ప్రక్కతల వైశాల్యం 2πr/h. ఇది ప్రక్కతల వైశాల్యానికి సూత్రము. అది ఎంత ఇచ్చారు, ఇక్కడ ఎంత ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ మనకి లెక్కలో హెచ్ కూడా ఇచ్చినారు. ఇక్కడ చూడండి 2, పై అంటే 22/7, ఆర్ మనకి తెలియదు, అదే మనం కనుక్కోవాల్సింది. హెచ్ వచ్చి 3.5 కదా, = ఇంత. ఇప్పుడు మనం ఆర్ ఒక్కటి పెట్టుకొని మిగతావన్నీ అటువైపు పంపించామనుకోండి, ఇక్కడ చూడండి ఇక్కడ భాగించే 7 అటువైపు వెళ్తే గుణిస్తుంది కదా, × 7. ఇక్కడ గుణించే వాల్యూస్ అటువైపు పోతే 2, 22, మళ్ళీ ఇక్కడ 3.5 కూడా ఉంది, 3.5. ఇప్పుడు 6 మాత్రమే ఇటువైపు మిగిలిచ్చే మిగతావన్నీ అటువైపు పంపించేసాను. ఇప్పుడు లవహారాలు రెండింటినీ క్యాన్సిల్ చేస్తున్నా. ఇక్కడ చూడండి 22 ఇక్కడ హారంలో ఒకట్ల 2200. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది కదా, పాయింట్ పోవడానికి లవాన్ని 0తో గుణించుకున్నాం అనుకోండి, హారంలో ఈ పాయింట్ వెళ్ళిపోతుంది. లేదా 10తో గుణించి 10తో భాగిస్తే కూడా తీసేయచ్చు, అట్టు కూడా చేయొచ్చు. ఇక్కడ దీన్ని వచ్చి 35 ఒకట్ల, 35 రెండ్ల, ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మనకి ఆర్ వాల్యూ 100. ఇదొక్కటి మిగిలింది. ఓకేనా, అర్థమైందా? దీన్ని జాగ్రత్తగా క్యాన్సిల్ చేసుకుంటే చాలు. ఓకే. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం 105 డిగ్రీలు, మరి దానికి ఎదురుగా ఉండే అంతర్కోణాలు సమానమైన ప్రతి సమానపు కోణం ఎంత? ఇది త్రిభుజం అనుకుంటే, ఇది బాహ్య కోణం
105 డిగ్రీలైతే దీనికి ఎదురుగా ఉండేది అంతర కోణాలంటే ఇక్కడొచ్చే కోణము, ఇక్కడొచ్చే కోణం ఇవి 2 సమానమైతే ఒకటి ఎంత అన్నారు. అంటే ఏం లేదు ఈ 105ని ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసి ఇదొకటి, ఇదొకటి చేస్తే మనకు కావాల్సింది ఒకటే గదా! అంటే 105ని 2 భాగాలు చేయాలి. 2 5ల 10, 2 2ల 4 ఇంకొకటి మిగిలింది 1/2. 52.5, 52.5 కలిపితే ఇంతొస్తుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి ఒక త్రిభుజంలోని ఇది 3 కోణాలైన ఆ 3 కోణాలు ఏంటి అన్నారు. మనకు తెలుసు 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు గదా! కాబట్టి 2x + 3x + 5 ఆ 3 కలుపుకుంటున్నా ఈక్వల్ టు ఇది దేనికి సమానం? 180కి సమానం. ఇక్కడ 2x, 3x 5 ఇది 4x అంటే 9x కదా! తర్వాత ఇక్కడ 14 మైనస్‌లో ఉంది. ఇక్కడ 5 ప్లస్‌లో ఉంది. 14లో 5 పోతే -9. ఈ 9ని అటువైపు పంపించామనుకోండి +9 అవుతుంది గదా! 180 ఇదవుతుంది 189. 9 ఒకట్ల 9 రెండ్ల 18 9 ఒకట్ల అంటే x వాల్యూ ఇంతొచ్చింది. దీన్ని తీసుకెళ్ళి వీటిలో ప్రతిక్షేపించుకుంటాం. ఓకేనా? ఇక్కడ 2x అంటే 2 ఇంటూ x వాల్యూ 21 కదా! 21 2తో గుణించామనుకోండి 4, 2 42 డిగ్రీలు. 3తో గుణిస్తే 3 రెండ్ల 6 63 ఇదొక 5 68. ఇక్కడ 4 దీన్ని గుణించామంటే 4, 8 84. 84లో 14 తీసేసామనుకోండి 0, 7 70 డిగ్రీలు. సో, ఇది ఎక్కడుంది 42, 68, 70 అనేది ఫస్ట్ ఆప్షన్‌లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక వృత్తం యొక్క భూపరిధి ఇచ్చారు. అయినా దాని వైశాల్యం కనుక్కోండి. వృత్తం భూపరిధి అంటే 2πr. మనమేం కనుక్కోవాలి? πr² కనుక్కోవాలి. ఇక్కడ వృత్త పరిధి వాళ్ళు ఏమిచ్చారు? 264 ఇచ్చారు. ఇక్కడ పై వాల్యూ 22/7 ఇంటూ r ఈక్వల్ టు 264 కదా! ఈ r మాత్రం అలానే పెట్టుకొని ఈ ఈ వాల్యూస్ అటువైపు పంపిస్తాం. ఇక్కడ భాగిచ్చేది కుడివైపు పోతే గుణిస్తుంది. ఇవి 2 భాగిస్తుంది. ఇప్పుడు లవహారంలో కేకంతో 11 రెండ్ల ఇక్కడ 11 రెండ్ల 22 పోతే ఇక్కడ 4, 4 44 ఉంటుంది కదా! 11 4ల 44. మళ్ళీ ఇక్కడ 2తో 2 12ల 24 కదా! మళ్ళీ ఇక్కడ 2తో 2 6ల 6 ఇంటూ 7 7 6ల 42. r వాల్యూ ఎంతొచ్చింది మనకి? 42. దీన్ని తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపిస్తాం. వాళ్ళు అడిగింది వైశాల్యం కదా! 22/7 ఇంటూ r² అంటే 42 ఇంటూ 42. ఛార్జింగ్ అయిపోతా ఉంది. 7 6ల 42 కదా! ఇక్కడ 22 ఇంటూ 6 ఇంటూ 42 ఈ మొత్తాన్ని గుణించుకున్నామంటే మనకి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ బిట్ చూడండి ఒక త్రిభుజం యొక్క కోణాల ఆరోహణ క్రమంలో కలువు వాటిలో ఏ 2 వరుస కోణాల మధ్య భేదమైన 10 అయితే అందులో ఒక కోణం ఎంత అన్నారు. 180 డిగ్రీలు కదా! త్రిభుజంలో 3 కోణాలు మొత్తము. ఇప్పుడు 60, 70, 80గా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ రెండిటి డిఫరెన్స్ 10. ఈ 2 డిఫరెన్స్ అంటే 80లో 70 పోతే 10 వస్తుంది. 70లో 60 పోతే 10 వస్తుంది. ఇదనమాట వాటి భేదము అని చెప్పింది. ఇందులో ఒక కోణం. ఇందులో 70 అనేది ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి. ఏ వాల్యూ 3, బి వాల్యూ 2గా తీసుకుంటే 1/a అంటే 3 ప్లస్ 1/b అంటే 2 హోల్ టు ద పవర్ ఆఫ్ a అంటే 3. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే లేదా ఇంకొకటి ఏమంటే దీన్ని ఈ 2 కసాగు 6 కదా! కాబట్టి దీన్ని 2తో గుణించుకుంటాం. దీనిలో 3తో గుణించుకుంటే 2 3 6 2 3 6 వస్తుంది. ఇక్కడ 2 + 3 5/6 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 ఉంది. ఇక్కడ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 6లు 3 అనమాట. 5 5ల 25 25 5ల 125 6 6ల 36 36 6ల 216. థర్డ్ ఆప్షన్.
వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఓకేనా? ఇది లాస్ట్ ప్రాబ్లం చూడండి. 9ని 3 స్క్వేర్‌గా రాసుకోవచ్చు కదా! 3 3 9 కాబట్టి స్క్వేర్ ఇంటూ n అంటే 2n అవుతుంది. ఇంటూ నెక్స్ట్ ఉన్నది స్క్వేరు ఇక్కడ 3n కదా! 3 పవర్ n మైనస్ 27ని 3 9ల 3 3ల 9 కాబట్టి 3 క్యూబ్‌గా రాసుకోవచ్చు 27ని. 3 క్యూబ్ ఇంటూ n అంటే 3n. ఇది మొత్తం పైనుండేది బై హారంలో ఉండేదేమి 3 3 ఇంటూ 5 3 5ల 15 కదా! ఇంటూ ఇక్కడ 2 క్యూబ్ అంటే ఏమి 2లు 3 సార్లు 2 2ల 4 4 2ల 8 హారంలో ఉండేది. ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ ఒకటుంది. అది మళ్ళీ లాస్ట్‌లో చేస్తా. ఇక్కడ చూడండి ఇక్కడ 2 3 పవర్ 2 n ఇక్కడ ఒక n ఉంది. 3 అవుతుంది కదా! 3 పవర్ 3n దీన్ని బయట తీసేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది 3 స్క్వేర్ అంటే 9 3 3ల 9 మైనస్ ఇక్కడొచ్చి 3 పవర్ 3nని కామన్ చేసాం. ఇక్కడ కామన్‌గా తీసాం. ఇక్కడ 1 ఉంటుంది ఇంకా. నెక్స్ట్ హారంలో 3 పవర్ 15 ఇంటూ 8 ఓకేనా? ఇక్కడ 9లో 1 పోతే 8 కదా! కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇవి 2 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 27 ఉంది చూసారా? అదొచ్చి 3 క్యూబ్‌గా రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది 3 పవర్ 3n బై 3 పవర్ 15 ఈక్వల్ టు ఈ 3 పవర్ 3 ఉంది ఇక్కడ హారంలో. ఇక్కడ 3 పవర్ 3n అలానే పెట్టేసుకొని దీన్ని అటువైపు పంపించామనుకోండి. ఇక్కడ భాగిచ్చేది అటువైపు వెళ్తే గుణిస్తుంది కదా! 3 పవర్ 15 బై 3 పవర్ 3 ఉంటది. ఓకేనా? ఇప్పుడు ఇది ఏమంటే ఏ పవర్ m బై ఏ పవర్ n లాగుంది. దీనికేమి ఏ పవర్ m మైనస్ n అట్లా 15లో 3ని తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి 3 పవర్ 15లో 3 పోతే 12. ఇక్కడ 3 పవర్ 3n వాల్యూ ఇది చూడండి 3 పవర్ 12కి ఈక్వల్. భూములు 2 సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం చేస్తాం. 3n ఈక్వల్ టు 12. రెండు వైపులా క్యాన్సిల్ చేస్తే 3 1ల 3 4ల. సో n వాల్యూ 4 వచ్చింది. ఓకేనా? అదే మనకు ఆప్షన్‌లో ఉండేది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి. థ్యాంక్ యూ. బాయ్.